ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బురగంపాడు మండలం రెడ్డిపల్లె గ్రామం చెరువు వద్ద పర్యావరణ పరిరక్షణపై కేంద్రంగా శుభ్రత కార్యక్రమం, మొక్కల నాటింపు మరియు గ్రామస్తులకు అవగాహన కల్పించే కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా చెరువు పరిసరాలలో పేరుకుపోయిన ప్లాస్టిక్ మరియు మిగతా వ్యర్థాలను తొలగించి పరిసరాలను శుభ్రపరిచారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, అదేవిధంగా ముఖ్యంగా ఐటీసీ డిపార్ట్మెంట్ వారికి, అదేవిధంగా ముఖ్యంగా నాగినేనితోలు గ్రామ పంచాయతీ యువతకు, గ్రామ పంచాయతీ సిబ్బందికి, అందరికీ, ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు ప్రతి సంవత్సరం కూడా జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుగుతుంది. అందులో భాగంగా మనం జీవన విధానంలో మార్పులు అనేది చేసుకోవాలి. ముఖ్యంగా ప్లాస్టిక్ని నిరోధించడం. మన జీవన శైలిలో ప్లాస్టిక్ని ఎన్ని చర్యలు తీసుకున్నా కానీ ఎక్కువగా వాడకం పెరుగుతుంది. మరి మనం తప్పనిసరిగా ప్లాస్టిక్ని నిరోధించాలా. అదేవిధంగా శానిటేషన్ పరంగా పల్లెలన్నీ మంచిగా ఉండాలి. మరి మనందరికీ తెలుసు, అడవులన్నీ ఎక్కువ శాతం నరకటం వలన, మనం చేసిన తప్పిదాల వలన మరి భూమి ఏ విధంగా, మరి సీజన్లో పడవలసిన వర్షాలు కానీ ఎండలు కానీ ఏ విధంగా ఎక్కువగా వస్తున్నాయి. దానివల్ల ప్రజలు ఏ విధమైన ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నామో కూడా తెలుసు. మరి ప్రపంచ పర్యావరణ సందర్భంగా మరి ప్రతి మానవుడు, అధికారులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, మానవులు కావచ్చు, స్వచ్ఛంద గూడెం జిల్లాలో బూరగంపాడు మండలంలో ప్రతి నాటి పచ్చదనాన్ని పెంచుతాను, మన జీవ వైవిధ్యాన్ని కాపాడుకుంటాను, అనవసర వ్యర్థాలను తగ్గించి